మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈసీవై అధ్యక్షుల వారికి, అలాగే కమిటీ మెంబర్స్‌కి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఈ గూగుల్ మీట్ ఈ ప్లాట్‌ఫామ్‌లో వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధ్య దైవము యేసయ్యకే మహిమ కలుగును గాక. థాంక్ యూ. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశము, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునిని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన కొద్ది కాలం నుండి, కొద్ది రోజుల నుండి మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఒక్కొక్క వచనము ధ్యానించుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని 1వ అధ్యాయము 7 వరకు మనం ధ్యానించాం. అయితే ఈరోజు మహిమలో దేవుని యొక్క రూపం లేదా మహిమలో ప్రభు ఎలా ఉన్నాడు అనే విషయం మీద మనము కొద్ది నిమిషాలు చూద్దాము. మహిమలో కంటే భూమి మీద యేసయ్య ఎలా ఉన్నాడో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు లోక పాపములను మోసుకుని పోవు గొర్రె పిల్లలాగా బాలుడిగా ఒక పశువుల తొట్టిలో ఉన్నాడు. నజరేతులో ఎదిగాడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేములో పండితుల మధ్య కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉన్నారు వారికి. ఆ తర్వాత వడ్రంగిగా ఉన్నాడు. వయసులో, తెలివిలో, జ్ఞానములో మనుష్యుల దయయందు ఎదిగాడు. ఆయన సాధారణ ఒక మనిషిగా ఉన్నాడు. మనుషుల మధ్య సంచారం చేశాడు. ఆయన యేసేపు కుమారుడు కదా, వడ్రంగి కాదా అని పిలువబడ్డాడు. అవును, ఒక మానవుడిగా ఉన్నాడు ఆయన. ఆయన ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు, అలసిపోయాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కనికరపడ్డాడు. ఇవన్నీ కూడా ప్రభువులో మనం చూస్తాం. ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన చెమట నీలపడుతున్నప్పుడు గొప్ప రక్త బిందువుల వలె ఆవేదనను అనుభవించాడు ప్రభు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించి అని ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని సిలువపై ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇదంతా యోహాను ప్రభువు భూమి మీద ఉన్న కాలంలో ఇదంతా తెలుసు ఆయనకి. ఈ యొక్క యోహాను ప్రభువుతో 3.5 సంవత్సరాల అనుబంధం. యేసు వెంట ఉన్నాడు. ప్రభువుకి మరింత దగ్గరగా ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని చూస్తాం మన వాక్యంలో. ఇప్పుడు ఆ యొక్క యోహాను యేసు క్రీస్తుని రూపాంతర అనుభవంలో చూశాడు. ఆయన రూపాంతరం చెందుతున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాన్లు ఆయన మహిమను చూశారు. మీకు గుర్తొస్తుంది అని నేను అనుకుంటున్నాను. గతంలో ఈ విషయాలు నేను చెప్పి ఉన్నాను. ఆయన వస్త్రం తెల్లగా దగదగా మెరుస్తుంది. ఆ దృశ్యాన్ని చూడలేక వారు నేల మీద పడ్డారు. ఆ దినాన వారు నేల మీద పడగా ప్రభు వచ్చి వారిని తట్టి లేపాడు. ఈ దృశ్యం యోహానికి జ్ఞాపకం ఉంది. అందుకే యోహాను పత్రికలు అంటాడు, మేము ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏది విన్నామో, మా చేతులు దేనిని తాకి చూసానో ఆ జీవం ప్రత్యక్షమైన ఆ జీవము గూర్చి సాక్ష్యమిస్తున్నామని. ఇది యోహానుకి యేసుక్రీస్తుతో ఉన్న అనుబంధం. ఈ యొక్క ముగ్గురు అంటే ఎవరు? పేతురు, యాకోబు, యోహానులు. యోహాను మరింతగా ప్రభువుకి అంతరంగికుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు 3 సందర్భాలలో యేసయ్యతో ఉన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, రూపాంతర కొండ మీద చెప్పాను. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు తిరిగి లేపడానికి ముగ్గురిని తన వెంట పెట్టుకుని వెళ్ళాడు ప్రభువు. చివరి ఘట్టంలో ఆయన గెత్సెమనే తోటలో తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేల పడుతున్నప్పుడు ఆ సందర్భంలో కూడా ముగ్గురున్నారు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే,
ఈ యొక్క యోహానికి ప్రభువుతో ఉన్న అనుబంధం, భూమి మీద సేవా పరిచర్య జరిగిస్తున్న కాలంలో 3.5 సంవత్సరాలు మరింత దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క యోహాను పద్మాసు దీవిలో ఉన్నప్పుడు మహిమలో ప్రభువుని వీక్షిస్తున్నాడు. 7 దీపస్తంభముల మధ్య నిలిచిచున్న మనుష్య కుమారుని పోలిన వారిని చూశాను అంటున్నాడు. ఇదే దర్శనం దానియేలు కూడా కలిగింది. ఒక్కసారి దానియేలు గ్రంథాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను, పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలునకు నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాక్కుని వాళ్ళని పారిపోయి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమైన బలము నా యందు నిలువలేదు. చూడండి, ఆ దృశ్యాన్ని చూశాడు దానియేలు. నాలో ఏ శక్తి లేదు, శక్తి పోయింది, నేను నేల మీద పడ్డాను అంటున్నాడు. యోహాను కూడా మహిమలో ప్రభువుని చూసినప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడ్డాను అంటున్నాడు. అదే దర్శనము దానియేలుకు కూడా కలిగింది. అయితే ఆ దినాన వారే ఆ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోయారే, మరి మన సంగతి ఏమిటి ఒకసారి ఆలోచిద్దాం. రేపు ఆయనను ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. మనం ఆయనను వీక్షించవలసిన వారమై ఉన్నాం. మరి ఆయన పరిశుద్ధుడు. అందుకే ప్రభు చెప్పిన ఆజ్ఞ పరిశుద్ధులుగా జీవించండి. మీ తండ్రి పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి. పరిశుద్ధులుగా ఉండడానికే ప్రభు మనల్ని పిలిచాడు. పరిశుద్ధత ఉన్నవారే ప్రభువును వీక్షించగలరు. ఈ విషయాలు మనం గమనించి గుర్తుపెట్టుకోవాలి. ఇంత పరిశుద్ధత వారి జీవితంలో, అంటే దానియేలు, యోహాను జీవితాలలో మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే పాపము ప్రస్తావించబడలేదు వారి జీవితాల్లో. ఎంత గొప్పవాళ్ళు. ఇక్కడ యోహానేమో చచ్చిన వాడిలాగా ఆయన పాదాల దగ్గర పడ్డాను అంటే, దానియేలు అంటున్నాడు నా బలము పోయింది, నా సొగసు వికారమైంది. ఆయన పాదాల వద్ద సాష్టాంగ పడ్డాను, నిద్రపోయాను, సొమ్మసిల్లాను అంటున్నాడు. ఇంకొక మాట యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27. యెహెజ్కేలు గ్రంథము 20 నేను చదువుతున్నాను చూడండి. వాటి తలలపైనున్న ఆ మండలము నీలకాంతమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒక ఆసనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియగు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగుటకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. హర్షకాలము నాకు కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఈ దర్శనం కూడా మహిమలో ఉన్న దేవుని దర్శనం. చూడండి, దేవుడు మహిమలో ఎలా ఉన్నాడో. దేవుని సంఘం ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో మనం ఆయనను చూడబోతున్నాం, ముఖాముఖిగా చూడబోతున్నాం. మరి ఎంత ఎక్కువ సిద్ధపాటు కలిగి ఉండాలో చూడండి. మన జీవితంలో ఆయన వాక్యానుసారంగా ఎంత జాగ్రత్తగా బ్రతికిన వారమై ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈ దర్శనంలో ఉన్న శ్రేష్టమైన పాఠాలు దేవుడు యోహానుకు చెప్పి ప్రత్యక్షత అనుగ్రహించి వీటిని వ్రాయించాడు. ఇవి మన కొరకే. ఈ యొక్క ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ప్రభువు రాకడ సమయాలలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది. మరొకసారి చదువుదాం రండి. ప్రకటన గ్రంథము నేను చదువుతున్నాను 13వ అధ్యాయము
తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని. పరిశుద్ధ గ్రంథంలో పాదముల మట్టుకు వస్త్రాన్ని ధరించుకునేది ఎవరు అంటే యాజకులు. అనగా ఆయన యాజక వస్త్రాలు ధరించాడు. రొమ్మున బంగారు దట్టి కట్టుకున్నాడు. అంటే ఇది రాజరిక హోదా. ఆయన వస్త్రాలు యాజక వస్త్రాలు, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకోవడం మనకు ఏమి నేర్పిస్తుందంటే రాజరిక హోదాని నేర్పిస్తుంది. పూర్వపు కాలములో న్యాయాధిపతులు వారు కట్టుకునేవారు. క్రీస్తు ప్రభువు ఆ బంగారు దట్టి కట్టుకోవడం వలన ఆయన నీతి గల న్యాయాధిపతి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఒక యాజకుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అయితే ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యవర్తిగా యాజకత్వాన్ని తీసుకున్నాడు ఆయన. యాజకుడు అంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తి. ప్రజల పక్షముగా బలులు అర్పించి దేవునితో సమాధాన పరిచేవాడు యాజకుడు. యాజకుడు లేకుండా బలులు ఎప్పుడు అర్పించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని బలులకు ముగింపుగా ఆయనే మధ్యవర్తిగా, మన ప్రధాన యాజకుడిగా, అన్ని బలులకు ఛాయగా ఆయన యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఆయనే యాజకుడిగా మన కొరకు బలైనాడు. ఎక్కడ చూస్తాం అది? నిర్గమకాండంలో చూస్తాం. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే, పతకము ఎఫోదు నిలుపుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతనికి కుమారులకు ప్రతిష్ఠ వస్త్రమును కుట్టింపవలను. గమనించారా? ఈ వచనం ప్రకారం మనకి ఒక విషయము అర్థమవుతుంది. ఆయన మనకు యాజకుడిగా ఉన్నాడు. బంగారు దట్టి అనగానే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6:14లో ఉంటుంది. సత్యమును బట్టి, సత్యము అనే దట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిర్గమ 29, 28, 39 ఒక్కసారి మనం చదివినట్లయితే, మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలను, సన్ననారతో పాగాను నేయవలను, దట్టిని బుట్టాపనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను, వారికి దట్టిలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళాయిలను వారికి చేయము. చూడండి, ప్రభు చేస్తున్న పరిచర్య పరిచర్య. అందుకే ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకుని, హెబ్రీ 2:17 వచనం ప్రకారం ఒకసారి మీరు చదవండి. యాజక వస్త్రాలు ఒక మాట గుర్తు చేసే తర్వాత మనం ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 4:14 చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. చూడండి, ఇదే యోహాను చూసిన మహిమలో ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకి 40 రోజులు ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళను ఒలీవల కొండ మీద వరకు తీసుకెళ్లి వాళ్ళని ఆశీర్వదించి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మేఘములు ఆయనను కమ్మివేసింది. ఆ శిష్యులు అలాగే చూస్తున్నప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. ఇది వ్రాయబడింది. అంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు ఆయనే బలి అయినాడు. ఆయన మధ్యవర్తి గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. నీవు ఏదైతే ఒప్పుకున్నావో, ఏ దేవునినైతే నమ్ముకున్నావో, ఏ విశ్వాసాన్ని నీవు ఇప్పటిదాకా నిలుపుకున్నావో, ఏ భక్తిని నిలుపుకున్నావో, దేవుని కొరకు నువ్వు ఏదైతే ఏ రీతిగా అయితే జీవితంలో ఆ జీవితాన్ని గట్టిగా పట్టుకున్నావో, నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. ఎవరు కూడా అపహరించకుండా జాగ్రత్త. నీ భక్తి జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త.
ఒకడు యెరూషలేము నుండి ఇరుకోకబడ్డాడు, దొంగల చేతికి దొరికాడు. వానిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టారు. వాడి వస్త్రాన్ని దోచుకున్నారు. జాగ్రత్త. దేవుడు మనకి నేటి దినాన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు, మలినపరుచుకోవద్దు. నీ రక్షణను నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఆకాశ మండలం గుండా దేవుని కుమారుడైన యేసు కాబట్టి పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాలు ఆయన యాజకత్వాన్ని సూచిస్తాయి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రమ్మును కట్టుకున్న బంగారు దట్టి, ఇది ఆయన రాజరికాన్ని సూచిస్తుంది. ఆయన రాజులకు రాజు, భూరాజులందరికీ అధిపతి. పరలోకములో సర్వాధికారం ఆయనకు అప్పగించబడింది. అవును కదా. దట్టి ఆయన రాజరికాన్ని సూచిస్తుంది, సత్యాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయము, రెండో విషయము, బంగారు దట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండెను. గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు శిరస్సు అంట తెలుపు. తెలుపు తెలుపు అంటే ఏంటి? పరిశుద్ధతకు సూచన. తెలుపు సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది. వెంట్రుకలు నరిసిపోయాయి అంటే దానికి కారణం ఏంటి? తెల్లబడ్డాయి వెంట్రుకలు అంటే ఏంటి? ఉన్నిన పోలినైన అంటే వయస్సు మెరడం అనే అర్థం కదా. వృద్ధాప్యం అనే అర్థం వస్తుంది కదా. వృద్ధాప్యం అంటే ఏంటి? చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి అని అర్థం. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఏంటి? అనాదిగా ఉండడము, చాలా కాలము అంటే అనుభవాన్ని సూచిస్తుంది. కొలస్సి 1:15, కొలస్సి 2:10 చూస్తే ఆయన అనాదిగా ఉన్న దేవుడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన తరతరములకు నివాస స్థలములు నీవే కదా అనే మాట చూస్తాం. దానియేలు 7:9 చూస్తే ఏమిటి తెల్లని అంటే అనాదిగా ఆయన ఉన్నాడు. దేవుని పరిశుద్ధత గురించి అక్కడ మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క ఆ కాంతిని, పరిశుద్ధతను కెరూబులే తట్టుకోలేక 2 రెక్కలతో మొహాన్ని, 2 రెక్కలతో పాదాలను కప్పుకుంటాయి. నిజంగా ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఇది ఆయన యొక్క పరిశుద్ధత. ఇది చూడలేక యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల వద్ద పడుతూనే అంటున్నాడు. దానియేలు అయితే, నా మొహం వికారమైంది, నేను శక్తి లేని వాడినై, శక్తి నాలో నుండి వెళ్ళిపోయింది, నేను సొమ్మసిల్లిపోయాను, పడిపోయాను. ఇక్కడేమో దేవదూతలు, శరూబులు, అంత బలసూరులైన దేవదూతలు చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను ఈ యొక్క పరిశుద్ధతను గురించి ఒకసారి యోచించామా? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పరిశుద్ధులకు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత యందు ఎవరు కూడా నిలవలేరు. 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఆయన పరిశుద్ధుడు, అనాదిగా ఉండువాడు. ప్రియురాలు చెప్తుంది ఏమని? నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపు తగినవాడు. ఆయన సింహాసనం ధవళ సింహాసనం. అందుకే తెల్లని ఉన్నిన పోలినై మహిమమంత ధవళముగా ఉండెను. మూడో విషయానికి వచ్చినట్లయితే ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. అగ్నిజ్వాలల వలె ఉండెను. ఒక వ్యక్తి యొక్క కళ్ళంట ఆ వ్యక్తి యొక్క గుణాన్ని సూచిస్తాయంట. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క కళ్ళు చూస్తే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని మనం చెప్పేయచ్చు. ఇది సహజంగా చెప్తుంటారు. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె. ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? ఆయన కళ్ళు కనికరం కలిగిన కళ్ళు, ప్రేమ కలిగిన కళ్ళు, వెతికి రక్షించే కళ్ళు. అనేకులను ఆయన వద్దకు పిలిచి, ఆదరించి, చేయుతనిచ్చి, పరిశీలించి లేవనెత్తిన కళ్ళవి. ఇప్పుడు ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? మహిమలో ఎర్రగా ఉన్నాయి, జ్వాలలాగా ఉన్నాయి. అంటే ఆయన కళ్ళు తీర్పు తీర్చే కన్నులుగా కనిపిస్తున్నాయి. ఆయన మొదట గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్లలా కాదు, తీర్పు తీర్చే సింహంగా వస్తాడు ఆయన. ఇక్కడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎర్రని కళ్ళు దేన్ని సూచిస్తాయి? కోపాన్ని సూచిస్తాయి.
ఇక్కడ ప్రభు కోపంగా ఉన్నాడా? అవును, ఒక రకంగా కోపంగానే ఉన్నాడు. ఇంకా నీవు మారు మనసుకు పొందకపోతే, ఇంకా దేవుని వాక్యానికి లోబడి నీ హృదయాన్ని బట్టి ఇప్పటిదాకా సమయం ఇచ్చిన ప్రభువు ఆయన కోపగించుకుంటున్నాడు. కోపం రాదా ఆయనకి? వస్తది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వస్తది. ఎన్ని మార్లు గద్దించినా లోబడకపోతే కోపం రాదా అంటే వస్తది. ఇన్ని సంవత్సరాలు 2500 సంవత్సరాల నుండి సువార్త చెబుతున్నా ఇంకా మారు మనస్సు పొందకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఆయన కళ్ళు ఎర్రబడతాయా? ఎర్రబడతాయి. ఆలోచించు ఒకసారి, యోచించు. ఆయన కనులు తీర్పు తీర్చే కనులు ఎర్రగా ఉన్నాయి. పాపం మీద, దుర్మార్గం మీద, దుష్టత్వం మీద, లోకంలో జరుగుతున్న కీడు మీద, అపవాది క్రియల మీద, జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న వారి మీద ఆయన కోపగించుకున్న కళ్ళు, ఎర్రని కళ్ళు. కోపం వస్తుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుని ఎదుర్కోవద్దు. ఆ తీర్పుని మనం ఎదుర్కోలేం. ఆ తీర్పుని మనం తట్టుకోగలమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు ప్రభువు లేదా ప్రభువా, నా పాపములను నీ సిలువ రక్తంలో కడిగి నీ బిడ్డగా చేసుకుంటే చాలు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. విడవబడే సంఘంలో మనం ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మీ హృదయాలలో నాటినివ్వండి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు. ఆయన మనుషులను చూస్తాడు. ఆయన సంఘములను చూస్తాడు. సంఘాలలో ఉన్న మంచి విషయాలను చూశాడు. సంఘాలలో ఉన్న నచ్చని విషయాలను కూడా చూశాడు. సంఘములో ఉన్న బలహీనతలను చూస్తాడు. ఆయన కనులకు మరుగైనది ఏది లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షూరు అరణ్యములో అటు ఇటు తిరుగుతున్న హాగరును చూసిన కన్నులవి. దేవుని మాట వినకుండా ప్రజలను శపించడానికి వెళుతున్న కిరాయి ప్రవక్త అయిన బిలామును చూసిన కన్నులై సంఖ్యాకాండం 22:31 చూస్తాం. ప్రభువా, వీరు చూచినట్లు వీరి కన్నులు తెరువు అని ఎలీషా ప్రార్థన చేస్తే ఎలీషా పనివాని కన్నులు తెరిచాడు. 2 రాజులు 6:17 చూస్తాం. చెట్టు ఎక్కిన జక్కయ్యను చూసిన కన్నులు, చెట్టు చాటున ఉన్న ఆదామును చూసిన కన్నులు, చెట్టు క్రింద ఉన్న నతన్యలు చూసిన కన్నులు, అమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులకు కన్నులు తెరిచిన దేవుడు, భర్తమై కన్నులు తెరిచిన వాడు, సౌలు కన్నులు తెరచిన వాడు. ఎన్నో విషయాలు చూస్తే ఆయన కన్నులకి మరుగైనది ఏదీ లేదు. మరి నీ జీవితం, నా జీవితం ఎక్కడున్నాం మనం? దేవుడు మనల్ని చూస్తే, శిక్షిస్తే తట్టుకోగలమా? ఒకసారి ఆలోచించండి. 4వ విషయం, ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరైచున్న అపరంజతో సమానమై ఉండెను. ప్రభు యొక్క పాదాలు పుటమ వేయబడిన, చూడండి, 33.5 సంవత్సరాలు భూమి మీద అలు పెరగని పాదాలు అయినాయి. కొండ మీద నడిచిన పాదాలు. ఆయన పాదాలు నడవని ప్రాంతం ఎక్కడా చెప్పండి? 38 సంవత్సరాలు బెతెస్తే కోనేరు వద్ద ఉన్నవాడి కొరకు పరుగులు తీసిన పాదాలు అవి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమరయ స్త్రీ ఉన్న బావి వద్దకు పరిగెత్తిన పాదాలు. 2000 దయ్యాలు పట్టిన వాడి సమాధుల వద్దకు పరిగెత్తిన పాదాలు. ఇప్పుడు ఆ పాదాలంట కొలిమిలో పుటమ వేయబడిన మెరయి చిన్న అపరంజితో సమానం అంటున్నాడు. అపరంజి అంటే ఏంటి? ఇత్తడి. దేనికి గుర్తు? తీర్పుకి గుర్తు. నీతి న్యాయములకు సూచనగా ఉంది ఇత్తడి బలిపీఠము. నిర్గమ 27వ అధ్యాయం 1-6 వచనాలు చూస్తాం. ఇత్తడి గంగాళం నిర్గమ 30:17 ఉంటుంది. 1 రాజులు. అంటే ఇత్తడి బలిపీఠం మీద పవిత్రమైన జంతువులు దహింపబడుతూ ఉంటాయి. జంతువుల యొక్క రక్తము బలిపీఠం యొక్క కొమ్ముల మీద ఆపాదిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు, అరణ్య యాత్రలో మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆ మన్నాను గురించి రకరకాలుగా వ్యర్థమైన మాటలు పలికినప్పుడు, సవి సారము లేని మన్నా అన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. వారి మధ్యకు
తాపకరమైన సర్పాలు పంపినప్పుడు అవి వాటి కాటుకు గురై అనేక మంది చనిపోయారు అరణ్యంలో. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు. ఏమిటి అంటే, ఇత్తడితో చేసిన సర్పమును చేతపట్టి ఎవరైతే దాని వైపు నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. ఆ ఇత్తడి తీర్పుకి గుర్తుగా ఉంది. ఆ సర్పము శాపగ్రాహి అయిన క్రీస్తుకి గుర్తుగా ఉంది. సర్పము శపించబడింది శాపం కింద ఉన్నట్లుగా. నీ శాపాన్ని నా శాపాన్ని ప్రభువు సిలువలో తీసేసుకున్నాడు. కాబట్టి ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు బ్రతికారు. యాజకులు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారం ఆ యొక్క ఆవరణంలో ఒక ఇత్తడి గంగాళాన్ని పెడతారు. ఆ ఇత్తడి తీర్పుకి గుర్తు. ఆ ఇత్తడి గంగాళంలో నీళ్లుంటాయి. వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోనికి వెళతారు. అంటే ఆయన పాదాలు అపరంజి కొలిమిలో పుటమ వేయబడి మెరీచున్న అపరంజి తీర్పుకి గుర్తు. కాబట్టి మనం ఏం చేయాలి? నిదానించి మన పాపాలను కడుక్కోవాలి. ఐదో విషయము, ఆయన కంఠస్థరము ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు దునివెలే ఉండెను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన స్వరము వినిపిస్తూనే ఉంది. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావమైనది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము అగ్నిజ్వాలలు ప్రజ్వలింపచేయును, యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయను. ఇవన్నీ ఎక్కడ చూస్తామో తెలుసా? కీర్తన గ్రంథం, కీర్తనలు 29:4-9 చూస్తాం. అది కంచు వంటి స్వరం, పరిశుద్ధమైన స్వరం, జల ప్రవాహముల వంటి స్వరం. అది ఒళ్ళు గగురుపాటు, భయం కలిగించే, కొండలను పిండిగా మారే స్వరం అది. అదే స్వరం ఏమైందో తెలుసా? ఆయనది మెల్లనైన స్వరం కూడా. యోబు గారు అంటాడు, అదేవిధంగా గంభీరమైన స్వరం. ఆయన స్వరం వినే చెవులు కావాలి, స్పందించే హృదయాలు కావాలి. ఈరోజు ఆయన కంఠస్వరం ఎంత గొప్పగా ఉందో చూడండి. సరే, మనకు సమయం లేదు కాబట్టి తర్వాత ఆరవ ఆరవ అంశంగా మనం చూసినట్లయితే ఆయన ఆరవ వచనం, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. కాదు, దాన్ని ముందు చూడండి. ఆయన నోట నుండి రెండంచుల గల ఖడ్గము బయలుదేరుతుంది. ఏంటి ఆ రెండంచుల గల ఖడ్గం అంటే? ఇదే దేవుని వాక్యము. హెబ్రీ 4:12 మనం చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాసికి రక్షణ ఖడ్గం, అవిశ్వాసికి తీర్పుని తెస్తుంది. రెండంచులు కలిగిన ఖడ్గం మన ఆలోచనలు, మన అంతరంగములో ఉన్న విషయాలు కూడా బయటికి తీసుకొస్తుంది. యేసుక్రీస్తుని అపవాది శోధిస్తున్నప్పుడు ఈ ఖడ్గముతోనే ప్రభువారు అపవాదిని జయించాడు. మత్తయి 4:11 ఉంటుంది. మన జీవితంలో ఈ ఖడ్గం చాలా అవసరం. విశ్వాసికి యుద్ధం చేయడానికి, శత్రువు మీద పోరాడడానికి, మనలను మనం రక్షించుకోవడానికి ఈ ఖడ్గము చాలా అవసరం. ఇదే దేవుని యొక్క వాక్యము. ఆయన నోట అనగా వాక్యం ఉన్నదని. రెండంచులు కలిగిన ఖడ్గం అంటే రెండంచులు కలిగిన ఖడ్గం అని కదా దాని అర్థం. వాక్యము. యెహోషువ కత్తి చేత అమాలేకుల రాజును జయించును. నేను ఇంతకు ముందు చెప్పాను స్టోరీ. ఎవరు అమాలేక్ అనే సందర్భంలో యెహూదు ఎడమ చేతి వాటం కలిగిన వాడు ఎగ్లోను రాజును ఈ కత్తి చేత పొడిచి చంపాడు. ఈ కత్తి ఎలాంటిది చూడండి. ఈ కత్తి ఎలాంటి రక్షణ ఇస్తుందో చూడండి. ఇదే యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. ఈరోజు దేవుని నోట రెండంచులు కలిగిన ఖడ్గం ఇదే దేవుని యొక్క వాక్యం. ఇది ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా జయిస్తాం. ఇంకా చివరిగా ఏడవదిగా
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెను నేను. చూసారా, మనము సూర్యుని చూడగలమా? ఆ 7 ఏళ్ళు ఆయనతో ఉండబోతున్నాం. ఆ 7 ఏళ్ల తర్వాత భూమి మీదకి 1000 పరిపాలన. సూర్యుని కన్నా తేజోమయమైన ప్రభు దృశ్యం. ఆ సమయంలో పరిశుద్ధులు ఎంతగానో ఆనందిస్తారు. ఆయన మహిమ దృశ్యం స్వల్పకాలం. ఈ దినాన ఎంత గొప్ప ఆధిక్యత చూడండి మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన్ని చూస్తాం. ఆయన ముఖ ప్రకాశములో ఆయనతో కూడా పరిపాలనలో ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలనలో ఇది ప్రభువు యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత. ఒకసారి ఆలోచించండి. ఇది చూసిన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల వంటి పడ్డాడు. దానియేలు అంటున్నాడు, బలము లేని వాడి వైపు పడిపోయాను, నా ముఖం వికారమైపోయింది, బలం వెళ్ళిపోయింది, సమస్యలు పడ్డాను అంటున్నాడు. అంత పరిశుద్ధులు, అంత భక్తిపరులు, పాపం ప్రస్తావించబడినటువంటి వారి జీవితాలే ప్రభు యొక్క మహిమను ఎదుర్కోలేకపోతే రేపు మధ్యాకాశంలోకి ఎత్తబడే సంఘంలో నీవు నేను వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ దేవుడు ఈ విషయాలన్నీ ప్రకటన గ్రంథాల్లో రాయించాడంటే, అంత్యకాలంలో ఉన్నాం, దగ్గర సమయంలో ఉన్నాం, దేవుడి రాకడకి సూచనలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఏం చేయాలి? మన భక్తిని కాపాడుకుంటూ పరిశుద్ధతలో పవిత్రంగా ఇంకా ముందుకు సాగుతూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఆయుధపరుచుకుంటూ ఎత్తబడే సంఘంలో ఉండడానికి బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధులలో నూనె కలిగి మన జీవితాలను మలుచుకొని ముందుకు సాగిపోయేగా వారిగా ఉండాలని దేవుడి మాటలు మనందరికీ తెలియజేస్తున్నాడు. చూడండి, మహిమలో భూమి మీద 33.5 సంవత్సరాలతో ప్రభు ఉన్నప్పుడు ఆయన కన్నులు, ఆయన పాదాలు, ఆయన ముఖము, ఆయన తేజస్సు మనం చూసాం. కానీ మహిమలో ఎలా ఉన్నాడు? దేవుని కొరిబిల్లలాగా వచ్చాడు. ఈసారి తీర్పు తీర్చే సింహాసనంగా వస్తున్నాడు. కాబట్టి మనందరమీ మన జీవితాలని చక్కబరుచుకొని ప్రభువుని ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళిపోయే జీవితాలుగా మనందరం మార్చుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయుడ, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, మా రాజా, మీ శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతట్లో తండ్రి మీరు ఎక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతూ మా పాపాలన్నింటినీ కూడా క్షమిస్తూ ప్రేమిస్తూ మీరు ఎక్కల నీడలో తండ్రి మమ్మల్ని భద్రపరుస్తూ నేనైనా ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క మేలులతో మా యొక్క హృదయాలను నింపుతూ అయ్యా మీ కృపను, గొప్ప కృపను బట్టి, కనికరమును బట్టి, దయను బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి విన్నటువంటి మా వాక్యము మా అందరి జీవితాలలో చక్కటి ఫలింపును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఆ యొక్క ఉగ్రత దినమందు, ఆ యొక్క తీర్పు దినమందు తండ్రి నాయన మేము ఎవరం కూడా తప్పించుకోలేము ప్రభా. మీరు అనుగ్రహించిన యొక్క రక్షణను తండ్రి మేము తండ్రి భయభక్తులతో తండ్రి ఉండుటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతిదినము తండ్రి నాయన వాక్యంలో ఉంటుండగా ప్రార్థన చేసుకుంటుండగా తండ్రి మరింతగా మేము తండ్రి బలపరచబడుటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా ఈ యొక్క చక్కటి సహవాసంలో బిడ్డలందరినీ కూడా మీ యొక్క ఆత్మచేత నింపి తండ్రి నాయన తండ్రి మీ యొక్క నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు అందరికీ దయచేసినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క తండ్రి మేము వింటున్నటువంటి ప్రతిదినం కూడా ఈ యొక్క ఆత్మీయ పాఠాలు మా యొక్క జీవితంలో వ్యర్థమైపోకుండానట్లు తండ్రి చక్కటి ఫలింపును తండ్రి అనేకులకు మాదిరికరాన్ని మా యొక్క జీవితాలకు దయచేయమని తండ్రి మీ యొక్క పాదాలను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డలను కూడా తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగిన జీవితాలను తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మీ యొక్క రాజ్యాన్ని ప్రకటించేవారుగా మేము ఉండునట్లు, మీ యొక్క కాడిభారాన్ని మేము మోయినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. శ్రీను బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క పరిచర్య నిమిత్తం బిడ్డకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ యొక్క కుటుంబ
కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి విషయంలో మీ యొక్క నడిపింపును బిడ్డకి దయచేయండి తండ్రి. ఉద్యోగంలో అయితేమి తండ్రి, అయా మీ యొక్క పని నిమిత్తంలో అయితేమి ప్రతి విషయంలో జ్ఞానంతో నింపి బిడ్డని మీరు నడిపించుకోమని తండ్రి మీ యొక్క సహాయాన్ని ప్రతి విషయంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క ప్రార్థనలు నడిపించే ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. సువార్త విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన బిడ్డలు తండ్రి ఆదివారం తండ్రి మీ యొక్క సువార్త చేస్తుండగా తండ్రి బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి చక్కటి క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని మీ నడిపింపును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క తండ్రి ప్రార్థన చేసే అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అడిగిన ప్రతి ఈవిని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని